ఆల్ వెల్కమ్ బ్యాక్. ఈరోజైతే శివరాత్రి అసలు జాగారాలన్నీ బీచ్ రోడ్లో ఎలా జరుగుతుంది ఏంటో కూడా మీకు కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి. టెంపుల్ ఉంది కదా, అక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను. అదిగోండి నో హోటల్. ఇక్కడ ఒక పెద్ద స్టేజ్ అయితే వేసి పర్ఫార్మెన్స్లు అయితే జరుగుతున్నాయి. చూసారా నాటికలు అవిని. జనాలు అయితే మామూలు లేరు. అసలు న్యూ ఇయర్కి అయితే చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు, కానీ న్యూ ఇయర్ వేరు, ఈ శివరాత్రి వేరు కదా. ఇదిగోండి చాలా యాక్టివిటీస్ కూడా అయితే జరుగుతున్నాయి. జనాలందరూ చీమలే. మీరు ఇక్కడ చూసినట్టయితే చూస్తున్నారా, మత్స్యదర్శిని. ఇంకొకటి ఏంటంటే ఈ నాటికలు జరుగుతున్నాయి కదా, దీని పక్కనే కోడి శివలింగాలు అయితే ఉన్నాయి. అవి చూసారు కదా ఫుల్ జనాలతోని. అక్కడికి వెళ్ళాక మీకు పాయింట్ చూపిస్తాను కోడి శివలింగాలదే. చూస్తున్నాను కరెక్ట్గా ఈ పాయింట్లోనే న్యూ ఇయర్కి పిచ్చ సెలబ్రేషన్స్ అవి జరిగాయి ఈ 2025 స్టార్టింగ్లో. సో ఆ వీడియో కూడా ఉంది మన విజయ్ ఛానల్లో, మీరు చూడాలంటే చూసేసేయండి. ఆ పాయింట్ దగ్గర నుంచి అయితే చెప్పేశాను కదా, కోడి శివలింగాల దగ్గరికి వచ్చి మీకు చూపిస్తానని చెప్పి. ఇదిగోండి హరహర మహాదేవ. ఇదిగోండి ఇవే కోడి శివలింగాలు. దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తాను. ఇక్కడ నుంచి అయితే ఇలా కనిపిస్తుంది. వేస్తే రాలదంటారు కదా, అంతమంది జనాలు. ఫ్లో చూడండి, స్లో మూమెంట్. ఆ చివరి నుంచి ఇంతవరకు ఇలాగా. నెక్స్ట్ అరౌండ్ ఈ స్టేజ్ దగ్గర ఇదిగండి, ఇక్కడే కోడి శివలింగాలు కూడా. శివలింగాల పాయింట్ దగ్గరికి అయితే చూపించేస్తున్నా చూడండి. ఆ శివలింగాలు చూసుకుని వచ్చేస్తే ఇక్కడ చూడండి, ఇంటి డెకరేషన్ సంబంధించినవి, తినేవి, చిన్న చిన్న బొమ్మలు మొత్తం అన్నీ కూడా అమ్ముతున్నారు. ఇదిగోండి చూడండి, ఈ గవ్వలతది చూడండి. ఈ గవ్వలతది చెప్పాను కదా, బుద్ధ స్టాచ్యూస్ అన్నీ రకరకాల, వినాయకుడు కానీ తెలిసిందే కదా, అమ్మలాకులవి, రబ్బర్ బ్యాండ్లు కానీ, ఈ వాటర్ మిలన్ తినేవి, ఈ చైన్స్ బొమ్మలు ఎన్నని చెప్తాం. ఇదిగండి అదేవిధంగా ప్లే ఏరియా కూడా. అదిగండి స్టేజ్ కిందకైతే ఇలా వచ్చాను చూపించడానికి. చూడండి ఎంతమంది ఉన్నారు. సాయంత్రం 7 గంటల నుంచి ఇప్పుడు 12 గంటల వరకు అయితే జరుగుతుంది. లేడీస్కి సంబంధించినవి. అలాగే ఇక్కడ నుంచి ఫుడ్ అయితే స్టార్ట్ అయ్యింది. పానీపూరి, చాటు లైన్. ఇంకా చూసారు కదా సోడాబ్లు మొత్తం సర్కిల్ ఫార్మేషన్లో కంటిన్యూస్గా ఉన్నాయి. చూడండి అంబ్రెల్లాస్ ఉన్నాయి కదా, అవన్నీ అవే. అదంతా ప్లే ఏరియా టైప్ వచ్చేసారు. ఇదంతా స్టేజ్ పర్ఫార్మెన్స్. మొత్తం టాప్ వ్యూ నుంచి చూపిస్తాను ఎంతమంది ఉన్నారో. అంత ఓవర్గా ఉన్నారా జనాలందరూ. ఇటు చూడండి కెరటాల దగ్గర చాలా తక్కువ ఫ్లో ఉండి ప్రశాంతంగా ఉంది. అదే చిన్నది ఒక 10 అడుగులు వేసాం అనుకోండి, అటైపు మామూలుగా ఉండదు. అది అంతమంది ఉన్నారు. శివలింగాల నుంచి అయితే ఇలాగ వచ్చేసాను మొత్తానికి. జనాల నుంచి అయితే ఇక్కడైతే చాలా తక్కువ మంది అయితే ఉన్నారు. విశ్వప్రియ ఫంక్షన్ హాల్ చూస్తున్నారు కదా, దాని ఆపోజిట్లోనే ఈ హార్స్, క్యామెల్స్ కూడా ఉన్నాయి. కావాలంటే రైడ్కి వెళ్ళొచ్చు, డబ్బులు ఇచ్చేసే, ఫ్రీ కాదు. ఇక్కడైతే చాలా తక్కువ మంది అయితే ఉన్నారు, కానీ అటువైపు వామ్మో అతి ఘోరంగా ఉన్నారండి. ఇటైతే కొద్దిగా పర్లే, మరీ తక్కువ అని చెప్పలేం, కానీ ఓ మాదిరిగా ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? కరెక్ట్గా 11 అయితే అవుతుంది.
ఈ బీచ్ రోడ్ అంతా బ్లాక్ చేస్తారనుకున్నా ఇలా తిరిగేస్తున్నాయి అనుకుంటే బిఫోర్ కానీ పార్క్ చేసిన వెహికల్స్ ఇవన్నీ కూడా ఎవరి మటుకు లెఫ్ట్ అవుతున్నారు. సో ఆ వెహికల్స్ కొత్త వెహికల్స్ అయితే రానిట్లేదు, పాత అట్లే పోనిస్తున్నారు బయటికి. ఇది బీచ్ రోడ్ బిజినెస్. ఇప్పుడు అయితే ఇసుకలో అయితే ఫ్రెండ్లీగా శివలింగాలు కోట్లు అలా కట్టుకుంటారు కదా, ఇది నెక్స్ట్ అదిగండి అక్కడ ఇలా ఇంకొక ప్రిపరేషన్లో అయితే ఉన్నారు చిన్నపిల్లలు. అయితే శివరాత్రి జాగారం అయిపోయి స్నానాలు కూడా అయిపోయింది. ఇప్పుడు కరెక్ట్గా 3:30 అయితే అవుతుంది. ఇంకా స్నానం చేసి ఇంటికి వెళ్ళి ఇంకోసారి స్నానం చేసాం అనుకోండి కంప్లీట్గా అయిపోతుంది ఈ సంవత్సరానికి. అయితే చూడండి ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు కాదు కానీ ఇంకా మార్నింగ్కి అయితే మరీ ఓవర్ వస్తుంది. చూస్తున్నారు కదా, ఇంకా రంగానికి సిద్ధమవుతున్నారు. అయినకి ఇంకా మనకి మార్నింగ్కి చూడండి డ్రోన్ షాట్లు అవి ఎలా వస్తాయి.